నా పేరు అశ్వర్త యాదవ్, యాదవ సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, సందే మాధవరావు అనే ప్రభుత్వ ఉద్యోగి గుంతకల్ మండలం తిమ్మాపురం గ్రామంలో సర్వే నంబర్ 63 8 ఎకరాల భూమిలో ఆయుష్ కాలేజీ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా గురునాథ్ స్వామి అనే ఇద్దరు అగ్రకులాల వాళ్ళు ఈ భూమిలో అక్రమంగా కంచె వేసి మాధవరావు స్థలాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ స్థలం కోర్టు పరిధిలో ఉన్నా కానీ లెక్క చేయకుండా 40 సెంట్లలో గురునాథ్ స్వామి అనే రౌడీ కంచె వేయడం జరిగింది. కంచె వేసి చెట్లు నాటాడు. మాధవరావుని రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రవీణ్ కుమార్ ఆయన మాధవరావుని పిలిపించి స్టేషన్లో 3 గంటల సేపు బంధించి వాళ్ళని కంచెను వేసుకోమని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వ ఉద్యోగి ఏం చేస్తారులే, బీసీ కాబట్టి ఏం చేసినా మా పెత్తనం చెలాయిస్తుందని ఈరోజు గురునాథ్ స్వామి, వెంకటేశ్వర్ అని ఇద్దరు కలిసి భూ కబ్జా చేయడం జరిగింది. దీనిపైన మేము వివిధ రూపాలలో ఆందోళన చేయడం జరిగింది. గతంలో బీసీ సంఘాలన్నీ కలిసి ఈ ఆక్రమణ దురాక్రమం అని చెప్పడంతో నర్సింగ్ కాలేజీ యాజమాన్య వెంకటేశ్వర్లో ఆయన వచ్చి మేము నష్టపరిహారం కట్టిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ భూమి ఈ 8 ఎకరాలు ఖచ్చితంగా మాధవరావుని మన స్థానిక ఎంఆర్ఓ రమాదేవి మేడం గారు ఎన్హాన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ వీటినన్నీ లెక్క చేయకోకుండా కసాపురం సర్వేరు అతను పోయి ఈ సర్వే తప్పు అన్నట్లుగా మళ్ళీ కొలిచి గురునాథ్ స్వామి సపోర్ట్గా ఒక స్కెచ్ ఇవ్వడం జరిగింది. వీటినన్నిటిపైన కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సర్వేని కానీ ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఈ విషయంలో పోలీసుల పాత్ర, ముఖ్యంగా పోలీసుల పాత్ర చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిఐ వాళ్ళ కులమని గురునాథ్ స్వామికి సపోర్ట్గా ఉంటూ ఆయన ఏకపక్షంగా వివరిస్తున్నారు. మాధవరావుని బెదిరించి నువ్వు ఉద్యోగస్తుడివి, నీ మీద కేసు పెడితే నీ ఉద్యోగం తీసేస్తాము అని బెదిరించే ధోరణిలో ఆ భూమి పైన ఖచ్చితంగా నీకు హక్కు లేదన్నట్లుగా నేను ఎస్పీ గారికి స్వయంగా ఎస్పీ గారే ఫోన్లో మాట్లాడితే అక్కడ కంచె వేసినా కానీ కంచె వేయలేదని అబద్ధాలు చెప్తున్నాడు. వీటినన్నీ పరిశీలించి ఉన్నతాధికారులు ఖచ్చితంగా సిఐ పైన కానీ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మాధవరావుకు న్యాయంగా చెందాల్సిన భూమిని ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులుగా ఎంఆర్ఓ గారు మాధవరావుకి చెందే విధంగా పనిచేయాలని, ఇక్కడ బీసీ అనే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి వీళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. వీటినన్నిటిని మానుకొని మాధవరావుకు చెందాల్సిన భూమిని న్యాయంగా ఇచ్చే వరకు మేము బీసీ సంఘాలు కానీ యాదవ సంఘం కానీ ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జైపాల్ యాదవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, గుంతకల్ మండలంలోనే తిమ్మాపురం గ్రామం నందు బీసీ కులానికి చెందిన మాధవరా అనే వ్యక్తి భూమిలో వేరే అగ్రవర్ణ కులాల వారు ఆక్రమించడం జరిగింది. దానిపైన మేము యువజన సంఘం తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఈ భూమి విషయంలో గతంలో రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాదారు పాస్బుక్లు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఆర్ఓ రమాదేవి మేడం గారు కూడా ఇక్కడ మాధవరావు అనే భూమి తేల్చి ఎన్హాన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న అగ్రవర్ణ కుల వ్యక్తులు మరియు పోలీసులను అడ్డుపెట్టుకొని ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి భూమిని ఈరోజు ఆక్రమించడం జరుగుతున్నది. ఈరోజు సమాజంలో ఎలా ఉందంటే, బీసీ కులాలు, ఎస్సీ కులాలు భూములు ఎక్కడ ఉంటే అక్కడ ఈ అగ్రవర్ణ కులాల వారు ఆక్రమించడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా మేము బీసీ యువజన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఇలా ఎన్నో అగ్రవర్ణ కులాలు ఆక్రమించడం జరిగింది. ఇలా మేము కూడా బీసీ, ఎస్సీ సంఘాలన్నీ కలిసి కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడ తిమ్మాపురం గ్రామంలో మాధవరావు అనే వ్యక్తికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము బీసీ యువజన సంఘం తరఫున ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎవరైతే సమస్య చేస్తున్నారో వారిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కూడా, ఎందుకు నువ్వు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నావు, అగ్రవర్ణ కులాల వారా లేదా నీకు డబ్బులు ఇస్తున్నారా, ఏ విధంగా నువ్వు ఒకరికి సపోర్ట్ చేస్తున్నావు, ఏ విధంగా నువ్వు లీగల్గా ఏదైతే హైకోర్టులో ఉత్తర్వులు ఉన్నాయి కదా, హైకోర్టులో ఉన్న దానిని నువ్వు ఎందుకు పంచాయతీ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాం.
అలా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. నువ్వు ఒక అధికారిగా ఉన్నావు కాబట్టి నువ్వు అందరి పక్షాన్ని నిలబడాలి. ఎవరికైతే న్యాయం ఉందో వాళ్ళ పక్కన ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి. అలా కాకుండా నువ్వు ఏకపక్షంగా చేస్తున్నావంటే ఏ విధంగా అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఎవరికైతే న్యాయం ఉందో వారికి ఖచ్చితంగా మీరు న్యాయం చేసే విధంగా ఉండాలి తప్ప మీరు అగ్రవర్ణ కులాలు డబ్బులు ఉన్న వారి పక్కన మాట్లాడకూడదని చెప్పి మేము మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటే చట్టబద్ధంగా ఎవరికైతే ఉందో చట్టబద్ధంగా ఒక ఎంఆర్ఓ అంటే మండల రెవెన్యూ అధికారి చట్టబద్ధంగా ఇచ్చినటువంటి ఒక ఎండార్జ్మెంట్ను కూడా మీరు పక్కన పెట్టి ప్రైవేటు ఒక సర్వేలను పిలుచుకొచ్చి మీరు సర్వే చేయించి అక్కడ కంచి చేయించి మీ బలం ఉందని చెప్పేసి చెట్లు నాటిస్తే ఏ విధంగా ఇప్పుడు సమాజంలో ఏ విధంగా అనుకోవాలి? అంటే ఇక్కడ ఎవరైనా నిద్రపోతున్నారా బీసీ సమాజ కులాల వారు? కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు పత్రికా విలేకరులు కూడా దీనిపైన ఎవరికైతే న్యాయం ఉందో వారి పక్కన మంచిగా రాసి దీనికి న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏ విధంగా స్వాధీనం చేసుకుంటారో, ఏ విధంగా కబ్జాలు చేసుకుంటారో వాళ్ళకి ఎవరికైతే సాధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎలక్షన్లప్పుడైతే బీసీలు వెన్నెమ్మక అంటారు, బీసీలు మా కన్ను మా చెయ్యి అంటారు. ఎప్పుడైతే ఈ భూములు మాతో ఓట్లు వేయించుకుంటారో మమ్మల్ని ఓట్లు వేసే పావులుగా తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పైన దాడులు చేస్తారు, ఎస్సీ వర్గాలపైన దాడులు చేస్తారు, బడుగు బలిగిన వర్గాలపైన దాడులు చేస్తారు. దీన్ని ప్రజా సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఎవరికైతే ఈ గుంతకల్ ప్రాంతంలో ఉన్నటువంటి 68 సర్వే నెంబర్లో ఎవరికైతే పట్టా పాస్బుక్లు ఉన్నాయో, ఎవరికైతే పట్టాలు ఉన్నాయో, ఎవరికైతే రిజిస్ట్రేషన్ ఉన్నాయో వారికి తమేగా న్యాయం చేయాలని మేము ముఖంగా తెలియజేస్తున్నాం.